మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే గడ్డం వినోద్ పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఆకర్షితులై ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించారని ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. బెల్లంపల్లి నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ అహర్నిశలు కృషి చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. వేదిక రాసిన కూర్చున్నాం. అదేవిధంగా రవీందర్ గారిని కూడా వేదిక రాసిన కూర్చున్నాం. తొంగల మల్లేష్ మాజీ చైర్మన్ గారు కూడా వేదిక రాసిన కూర్చున్నాం. అదేవిధంగా ఇక్కడ అమ్మ ఇక్కడ చూడమ్మా. మనం కాంగ్రెస్ పార్టీని కాపాడుకుందాం, మన కుటుంబం లెక్క తీసుకుందాం. మనకున్న సర్పంచ్ కు సంబంధించిన అన్న, తమ్ముడు, చెల్లెలు, అక్కలు, సీనియర్ నాయకులు అందరు వచ్చిన తర్వాత మీకేం కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయో ప్రాక్టికల్ గా ప్రోటోకాల్ కింద తీసుకురండి. మీకు 200% సొల్యూషన్ ఇచ్చే బాధ్యత నాకు. నేను ఎందుకంటున్నా ఈ రెస్పాన్సిబిలిటీని పని చేసుకుందాం. పని చేసుకునే కార్యక్రమాల గురించి నేను ప్రత్యేకంగా ఇవాళ మీకు అందరికీ సందర్భంగా చెప్పడానికి వచ్చిన 114 మందికి వెళ్ళి మనకున్న సర్పంచ్ అందరినీ టీపీసీసీ ప్రెసిడెంట్ దగ్గర పోదాం. వీలైతే ఆయన్ని ఎడికి పిలిపిస్తా, అందరినీ కల్పిస్తా, అందరం కలిసికట్టి పని చేసుకుందాం. మీరందరూ కలిసికట్టి కోఆపరేట్ చేయమని నేను మీ అందరికీ నేను ఎందుకు చెప్తున్నంటే, ఫార్వర్డ్ పోయేది ఉంది. రేపు పొద్దుగల నాకు మళ్ళీ మీటింగ్ ఉంది. ఇప్పుడు సీఎం గారితో, ఇంకా మీనాక్షి నటరాజన్తో, ప్రైమ్ మినిస్టర్ మన మల్లికార్జున ఖర్గే అందరితో కూడా మీటింగ్ ఉంది. పోయి ధైర్యంగా చెప్పుకునే బాధ్యత మీరు అందరికి చేతులు జోడించి మీకు ఎందుకు నమస్కరిస్తున్నంటే, రేపు పొద్దుగల కాంగ్రెస్ పార్టీలో మాట్లాడిపించిన అవకాశాన్ని ఎల్లప్పుడూ నేను చెప్పుకుంటున్నాను కాపాడుకుంటా. ఈ మెజారిటీతో కూర్చొని పోయి ఖర్గే అంకుల్తో మాట్లాడి, సార్ అంకల్ నాకు కావాలి పైసలు, ఇప్పుడు నా ఉన్న 100 సర్పంచ్ మందికి డబ్బులు ఇచ్చే బాధ్యత నాకు. నా బెల్లంపల్లి ఎన్నుకున్నది, నాకు పైసలు తప్ప లేకుండా పని చేయలేను.